ప్లూటో తర్వాత కొన్ని కోట్ల లోకాలు ఉన్నాయా? సోలార్ సిస్టమ్ అంటే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, శాటర్న్, యురేనస్ మరియు నెప్ట్యూన్ అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. అసలు ఆ తర్వాత ఏముందో తెలుసుకోవడానికి సైంటిస్టులు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. ఆ తర్వాత సోలార్ సిస్టమ్ ఎంత దూరం వరకు స్ట్రెచ్ అయి ఉంటుంది అంటే దాని చివర నుండి చూస్తే సూర్యుడు ఒక చుక్కలా మాత్రమే కనబడతాడు. ఇంత దూరంలో అనేక రహస్య లోకాలు, వాటికి వాతావరణాలు, గడ్డగట్టిన సర్ఫేసెస్, వీటికి చంద్రుళ్ళు, రింగ్ సిస్టమ్స్, ఇంకా ఎన్నో అద్భుతాల్ని గుర్తించాం. నెప్ట్యూన్ ఆర్బిట్ తర్వాత కొన్ని వింత వస్తువులు ఉంటాయి. ఇవి గ్రహాలు కాదు, కానీ సూర్యుడి చుట్టూ ఇలాంగేటెడ్ అంటే సాగదీసిన ఆర్బిట్లో తిరుగుతాయి. కొన్ని వస్తువులకు ఇలా ఒక ఆర్బిట్ పూర్తి చేయడానికి ఏకంగా 10,000 సంవత్సరాలు పడుతుంది. 1930లో క్లైడ్ టాంబా అనే శాస్త్రవేత్త ప్లూటోని కనిపెట్టి 9వ గ్రహంగా గుర్తించాడు. 2006లో ప్లూటో కంటే పెద్ద వస్తువుల్ని గుర్తించడం వల్ల దాన్ని ఒక డ్వార్ఫ్ ప్లానెట్ కేటగిరీలోకి నెట్టేశారు. ఎందుకంటే ఒక గ్రహం అంటే రౌండ్గా ఉండాలి, సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉండాలి. అలానే దాని ఆర్బిట్లో అంతరిక్ష రాళ్లు, ఇంకో గ్రహం లాంటివి ఉండకూడదు. కానీ ప్లూటో ఆర్బిట్లో కైపర్ బెల్ట్లోని అనేక ఐసీ వస్తువులు తిరుగుతున్నాయి. ప్లూటో తర్వాత ఇంకా దూరానికి చూస్తే అనేక డ్వార్ఫ్ ప్లానెట్స్ ఉన్నాయన్న నమ్మలేని నిజం బయటపడింది. నంబర్ 1, అలాంటి వాటిల్లో హైజీ అని 2003లో కనిపెట్టాం. దూరం నుండి చూస్తే పర్ఫెక్ట్ రౌండ్ షేప్లోనే కనపడినా దగ్గరికి వెళ్తే అసలు రహస్యం బయటపడుతుంది. ఒకప్పుడు ఏదో వస్తువు ఢీకొట్టడం వల్ల హైజియా ఫాస్ట్గా తిరుగుతూ ఒక గుడ్డు ఆకారంలో కనబడుతుంది. ఇంకా వింతగా దీనికి 2 చంద్రుళ్ళు, రింగ్స్ ని కూడా గుర్తించిన సైంటిస్టులు షాక్ అయ్యారు. హైజియా భూమి నుండి 483.7 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. నంబర్ 2, మాకేని 2005లో కనిపెట్టారు. ప్లూటో తర్వాత కైపర్ బెల్ట్లో ఇది 2వ అతిపెద్ద వస్తువు. దీని డయామీటర్ 1500 కిలోమీటర్స్ ఉంటుంది. ప్లస్ సర్ఫేస్ మొత్తం గడ్డగట్టిన మీథేన్తో కవర్ అయ్యి ఉంటుంది. మాకేకి సూర్యుడి చుట్టూ తిరగడానికి 305 సంవత్సరాలు పడుతుంది. 2016లో దీనికి 20,000 కిలోమీటర్స్ దూరంలో తిరుగుతున్న ఒక చంద్రుడిని కనిపెట్టాం. కానీ 2005లో కనిపెట్టిన ఏరిస్ ఆస్ట్రానమీలో పెద్ద చర్చని మొదలుపెట్టింది. నంబర్ 3, ఏరిస్ 2300 కిలోమీటర్స్ డయామీటర్ కలిగి ఉంది. దీని ఆర్బిట్ కూడా హైలీ ఇంక్లైన్డ్ అంటే భూమి మరియు ఇతర గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరిగే ఎక్లిప్టిక్ ప్లేన్ కి 44 డిగ్రీస్ యాంగిల్తో ఉందని అర్థం. ప్లూటో సూర్యుడి మధ్య దూరం కంటే ఏరిస్ సూర్యుడి మధ్య దూరం 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో సూర్యుడి చుట్టూ ఆర్బిట్ చేయడానికి ఏరిస్కి 557 సంవత్సరాలు పడుతుంది. నంబర్ 4, సోలార్ సిస్టంలో ఇంకా దూరానికి వెళ్తే గాంగాంగ్ ని చూడొచ్చు. 2007లో కనిపెట్టిన ఈ డ్వార్ఫ్ ప్లానెట్ నేరుగా సైన్స్ ఫిక్షన్ నుండి ఊడిపడినట్టుగా ఉంది కదా. గాంగాంగ్ డయామీటర్ 1230 కిలోమీటర్స్ ఉంది. అలానే ఇది సూర్యుడి నుండి 67 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరంలో ఉంది. సో ఇప్పుడు పుట్టిన కాంతి గాంగాంగ్ వరకు వెళ్లడానికి 9 గంటలు పడుతుంది. తన చుట్టూ తాను ఒక ఆర్బిట్ పూర్తి చేయడానికి 44 గంటలు పడుతుంది. ఇంత స్లోగా తిరగడానికి ఒక రీజన్ ఉంది. షియాంగ్లు అనే చంద్రుడు గాంగాంగ్ ని లాగడం వల్ల ఈ రొటేషన్ స్పీడ్ లో తేడా వస్తుంది. గాంగాంగ్ సర్ఫేస్ ఎర్రటి రంగులో ఉంటుంది. దీనికి కారణం థాలిన్స్. రేడియేషన్ అనేది మీథేన్ లాంటి వాయువులతో చర్యలు జరిపినప్పుడు థాలిన్స్ పుడతాయి. ఇదొక ఆర్గానిక్ కాంపౌండ్ అంటే జీవ సంబంధిత ప్రక్రియల్లో ఉపయోగపడుతుంది. గాంగాంగ్కి ఒక సన్నటి మీథేన్ వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఇది అంతరిక్షంలోకి చిన్నగా ఎస్కేప్ అవుతుంది అని స్టడీస్ చెప్తున్నాయి. నంబర్ 5, 2003లో కనిపెట్టిన సెడ్నా ఒక పెద్ద కాస్మిక్ మిస్టరీ. 1000 కిలోమీటర్స్ సైజ్ ఉన్న ఈ డ్వార్ఫ్ ప్లానెట్ యొక్క ఆర్బిట్ చాలా సాగదీసినట్టు ఉంటుంది. అందుకే ఇది ఆర్బిట్లో అతి దగ్గర పాయింట్లో సూర్యుడికి 76 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరంలో ఉంటే అతి దూరమైన పాయింట్లో ఏకంగా 937 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరంలో ఉంటుంది. ఈ ఆర్బిట్ ని పూర్తి చేయడానికి సెడ్నాకి 11,400 సంవత్సరాలు పడుతుంది. ఈ వింత ఆర్బిట్ చాలా అనుమానాల్ని రేకెత్తించింది. ఏదైనా భారీ వస్తువు గ్రావిటీ సెడ్నాని ఇలా వింతగా ప్రవర్తించేటట్టు చేస్తుందా? చాలామంది కైపర్ బెల్ట్లో మనకి కనబడకుండా ఒక భారీ గ్రహం దాక్కొని ఉంది, అదే సెడ్నా మరియు ఇతర డ్వార్ఫ్ ప్లానెట్స్ యొక్క ఆర్బిట్ ని ఎఫెక్ట్ చేస్తుంది అని నమ్ముతారు. ఇంకా వింతగా వీటి ఆర్బిట్స్ అన్ని ఒకవైపు అలైన్ అయి ఉన్నాయి. క్యాలిక్యులేషన్స్ ప్రకారం ప్లానెట్ ఎక్స్ మాస్ భూమి కంటే 10 రెట్లు ఎక్కువగా ఉండాలి. అలానే ఇది సూర్యుడికి కొన్ని 100 బిలియన్ల కిలోమీటర్స్ దూరంలో ఉండడం వల్ల ఒక ఆర్బిట్ పూర్తి చేయడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. అందుకే ఈ రోజుటికి కూడా ఏ టెలిస్కోప్ ఈ ఎనిగ్మాటిక్ ప్లానెట్ ఎక్స్ ని కనిపెట్టలేకపోయింది. కానీ వెరా రూబిన్ టెలిస్కోప్ ఈ పరిస్థితిని మార్చొచ్చు.
ఇది మనం తయారు చేసిన అతి శక్తివంతమైన డిజిటల్ కెమెరా. మన రాత్రి ఆకాశాన్ని తరచుగా స్కాన్ చేయడం వల్ల ఏవైనా చిన్న మార్పులు జరిగినా సులువుగా కనిపెడుతుంది. ఇప్పుడు మనల్ని ఆశ్చర్యపరిచిన మరికొన్ని అద్భుతాల్ని చూద్దాం. 2018లో ఖగోళ శాస్త్రవేత్తలు ఫార్అవుట్ అనే అంతరిక్ష వస్తువుని కనుగొన్నారు. ఇది భూమి కంటే సూర్యుడి నుండి 120 రెట్లు దూరంలో ఉంది. వెంటనే మరో వస్తువు దొరికింది. దీనికి ఫార్ అవుట్ అంటే దూరం కంటే దూరం అని పేరు పెట్టారు. కామెడీగా ఉంది కదా. కానీ ఇప్పటి వరకు సోలార్ సిస్టంలో మనం కనిపెట్టిన అతి దూరమైన వస్తువు ఇదే. ఇంత విన్న తర్వాత మీకు ఒకటి అర్థమై ఉండాలి. అదే మన సోలార్ సిస్టమ్ మన ఊహ కన్నా చాలా విస్తృతంగా ఉంది అని. ఇలాంటి చిన్న దూరమైన ప్రపంచాలు సైన్స్కి అమూల్యం. ఎందుకంటే ఇవి సోలార్ సిస్టమ్ పుట్టినప్పటి నుండి గడ్డగట్టుకుపోయి అంతే మిగిలిపోయిన పురాతన వస్తువులు. నేడు నెప్ట్యూన్ దాటి ఉన్న వేలాది వస్తువుల్ని గుర్తించి కేటలాగ్ చేయడం జరిగింది. ఇంకా మనం గుర్తించని పెద్ద పెద్ద వస్తువులు కొన్ని వేలల్లో ఉండొచ్చు అని అంచనా వేయడం జరిగింది. ప్రతి కొత్త వస్తువు, ప్రతి చిన్న చంద్రుడు, ప్రతి విచిత్రమైన ఆర్బిట్ ఇవన్నీ ఒక కాస్మిక్ పజిల్కి కొత్త ఆధారాలు. వీటి ద్వారానే మన సూర్యుడు, గ్రహాలు ఎలా మారాయి, ఎలా కొన్ని కోట్ల సంవత్సరాల్లో గ్రహాల పొజిషన్స్ మారాయి అనేది అర్థం చేసుకుంటాం. అయితే ఇంత దూరంలో ఉన్న వస్తువుల్ని చేరుకోవడానికి మన దగ్గర ఎలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి? కైపర్ బెల్ట్లోని సెడ్నా, ఎరిస్, మాకే లాంటి ప్రపంచాల్ని చేరుకోవడం సులభం కాదు. ఎందుకంటే ఇవి సూర్యుడి నుండి కొన్ని బిలియన్ల కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. సాధారణ కెమికల్ రాకెట్స్తో అక్కడికి వెళ్లడం అంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. అందుకే కొత్త టెక్నాలజీస్ అవసరం. ఒక ఆప్షన్ అయాన్ ప్రపల్షన్ ఇంజిన్స్. వీటిలో థ్రస్ట్ అంటే అంతరిక్షంలో ముందుకు నెట్టే ఫోర్స్ తక్కువగానే ఉంటుంది. అయినా కానీ ఇవి చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తాయి. చిన్నగా థ్రస్ట్ ఇచ్చుకుంటూ అయాన్ ప్రపల్షన్ స్పేస్ క్రాఫ్ట్ దూర ప్రయాణాలు చేయగలదు. నాసా డాన్ మిషన్ ఇదే టెక్నాలజీ వాడింది. 2007లో లాంచ్ అయిన ఈ మిషన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ మరియు అందులోని అతిపెద్ద వస్తువులైన సిరీస్, వెస్టా లాంటి వాటిని పరిశీలించింది. ఇదే టెక్నాలజీని ఇంకా అభివృద్ధి చేసి కైపర్ బెల్ట్ వరకు ప్రయాణించొచ్చు. మరొక టెక్నాలజీ సోలార్ సెల్స్. సూర్యుడి కాంతి వల్ల పుట్టిన ప్రెషర్ ద్వారా ఈ పెద్ద రిఫ్లెక్టివ్ సెల్స్ ని ముందుకు నెట్టొచ్చు. ప్రారంభంలో వేగం తక్కువే ఉంటుంది, కానీ లాంగ్ రన్లో వేగం పెరుగుతూ యాక్సలరేట్ అవుతుంది. ఇంకా ఫోటాన్ ప్రపల్షన్ లాంటి ఫ్యూచరిస్టిక్ వర్షన్స్ కూడా ఉన్నాయి. అలాగే న్యూక్లియర్ థర్మల్ ప్రపల్షన్ లేదా న్యూక్లియర్ ఎలక్ట్రిక్ ప్రపల్షన్ కూడా చర్చలో ఉన్నాయి. ఇవి కెమికల్ రాకెట్స్ కన్నా చాలా ఎక్కువ ఎనర్జీ ఇస్తాయి. దాంతో స్పేస్ క్రాఫ్ట్లు వేగంగా కైపర్ బెల్ట్లో చేరతాయి. ఇంకా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్తో ఫ్యూజన్ ప్రపల్షన్, లేజర్ బీమ్డ్ సెయిల్స్ లాంటివి ఉన్నాయి. ఇవి ప్రస్తుతం ఎక్స్పెరిమెంటల్ దశలో ఉన్న భవిష్యత్తులో ఇంటర్ ప్లానెటరీయే కాకుండా ఇంటర్స్టెల్లర్ మిషన్స్కి కూడా ఉపయోగించవచ్చు. న్యూక్లియర్ థర్మల్ ప్రపల్షన్ కాన్సెప్ట్లో రియాక్టర్లో ఉత్పత్తి అయ్యే వేడితో లిక్విడ్ హైడ్రోజన్ వేడి చేసి ఒక నాజిల్ ద్వారా బయటకు తోసేస్తారు. సేమ్ ట్రెడిషనల్ కెమికల్ రాకెట్స్ లా, కానీ వాటికంటే రెండింతల ఎఫిషియెంట్గా పనిచేస్తాయి. న్యూక్లియర్ ఎలక్ట్రిక్ ప్రపల్షన్ కాన్సెప్ట్లో రియాక్టర్ ప్రొడ్యూస్ చేసే శక్తితో ఎలక్ట్రాన్ అయాన్ ఇంజన్స్ రన్ చేస్తారు. కంటిన్యూయస్ థ్రస్ట్ లాంగ్ మిషన్స్కి పర్ఫెక్ట్. ఫ్యూజన్ ప్రపల్షన్ కాన్సెప్ట్లో హైడ్రోజన్ ఐసోటోప్స్ ఫ్యూజ్ అవుతూ అపారమైన శక్తిని ఇస్తాయి. భవిష్యత్తులో ఇంటర్స్టెల్లార్ ప్రయాణాలకి ఇది చాలా ఉపయోగపడుతుంది. లేజర్ బీమ్డ్ సెయిల్స్లో భూమి నుండి లేదా భూమి ఆర్బిట్ నుండి పెద్ద లేజర్తో స్పేస్ క్రాఫ్ట్ మీదున్న రిఫ్లెక్టివ్ సెయిల్ని తోసేస్తారు. ఇంధనం కూడా అవసరం లేకుండా అధిక వేగాలు సాధ్యమవుతాయి. కైపర్ బెల్ట్లోని సెడ్నా, ఎరిస్, మాకే లాంటి ప్రపంచాలు మన సోలార్ సిస్టమ్ హిస్టరీని దాచుకున్న కాస్మిక్ శిలాజాలు. ఈ ప్రయాణం కేవలం అన్వేషణ మాత్రమే కాదు, ఒక కొత్త యుగానికి నాంది పలుకుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయటం మర్చిపోకండి.